సమయం ఆ ఎండ బాగా తీవ్రంగా ఉంది. అయినప్పటికీ కూడా కొద్ది సమయం దేవుని సన్నిధిలో గడపటానికి మనం స్థిరపరుచుకుందాం. ఓకేనా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో ఏమని ఉన్నది అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు ప్రభువును లేపెను మనలను కూడా తన శక్తి వలన లేపును. హల్లెలూయా. ఈ మాట దయచేసి అందరు నాతో చెప్పండి. అసలు ఈ పండుగ మనం ఎందుకు చేస్తున్నాము అంటే, ఈ పండుగ యొక్క అంతరార్థం ఏమిటి అంటే, ఈ మాటలో ఈమిడి ఉన్నది ప్రియులారా. అందరు నాతో కలిసి చెప్పండి. దేవుడు బిగ్గరగా, దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. హల్లెలూయా. మనం మరణించినప్పటికీ కూడా తిరిగి లేస్తాము అన్నటువంటి ఒక ధైర్యం ఈ పండుగ ద్వారా మనకు వచ్చిందండి. అందుకే ఇది పండుగ దినం. శుభ శుక్రవారాన్ని ఆచరించినటువంటి మనము అది ఎందుకు శుభమైంది అంటే, ఈ దినాన్ని బట్టి ఆ శుక్రవారం శుభకరమైంది ప్రియులారా. క్రైస్తవ జీవితానికి మొదటి మెట్టు ఏమిటి అంటే, ప్రభువు యొక్క పునరుద్ధానము ద్వారా మనము క్రైస్తవులముగా చేర్చబడ్డాం, దేవుని సంఘములో చేర్చబడ్డాం. ప్రియులారా, శుభ శుక్రవారం అయిపోయింది. యేసు ప్రభు వారు 7 మాటలు పలికారు సిలువలో. చివరగా ఏం మాట చెప్పారండి? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని బిగ్గరగా పలికి తల వంచి యేసు తన ఆత్మను అప్పగించాడు. 6వ మాటని మనం చూసినట్లయితే, సమాప్తమైపోయింది, నేను వచ్చిన కార్యం సమాప్తమైపోయింది, రక్షణ కార్యం సమాప్తమైపోయిందని బిగ్గరగా చెప్పి టెటలోస్టాయ్ అంటారు. అంటే గ్రీకు భాషలో టెటలోస్టాయ్ అంటే ఇట్స్ ఫినిష్, నేను వచ్చినటువంటి కార్యం సమాప్తం అయిపోయింది. ఐ యామ్ ఫినిష్ అనలేదు, నా పని అయిపోయింది ఇంకా నేను చచ్చిపోతున్నాను అనలా. ఇట్ ఈజ్ ఫినిష్, నేను వచ్చిన కార్యం సమాప్తమైంది. సమాప్తం చేశాడు. ఆయన మరణించిన తర్వాత ఏం జరిగింది అంటే, అరిమతయి యోసేపు అన్న ఆయన పిలాతు దగ్గరికి వెళ్ళి ఆ దేహాన్ని తనకి ఇయ్యమని అడిగి, ఆ దేహాన్ని తీసుకొని నికోదేము, అరిమతయి యోసేపు కలిసి 150 కేజీల అత్తరుతోటి ఆయన్ని సిద్ధపరిచి, ఒక రాతితో తన కోసం అరిమతయి యోసేపు తొలిపించుకుని ఆ చుట్టూ ఒక రాతి గుహను తొలిపించుకున్నాడు. తను చనిపోయినప్పుడు దాంట్లో పెట్టబడటం కోసం చుట్టూ ఒక తోట వేసుకున్నాడు. చాలా అందంగా దాన్ని అలంకరించుకున్నాడు. ఎందుకంటే తను చనిపోయిన తర్వాత అందులో పెట్టబడాలి అని. అయితే ఆ అరిమతయి యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి ఆ దేహాన్ని తెచ్చుకుని నికోదేముతో కలిసి ఆ దేహాన్ని సిద్ధపరిచి తన కోసము తొలిచి ఆ రాతి సమాధిలో యేసు ప్రభు వారిని పెట్టడం జరిగింది. ప్రియులారా, అరిమతయి యోసేపు అనుకుని ఉంటాడు, బహుశా ఇంకా నేను చనిపోను, ఎందుకు అంటే నా కోసం యేసయ్య చనిపోయాడు కాబట్టి ఇంకా నాకు ఈ గుహతోటి పని లేదనుకున్నాడేమో. తన కోసం తొలిపించుకున్న గుహను యేసయ్యకి ఇచ్చేసాడు. ప్రియులారా, నిజంగానే యేసు ప్రభు వారిని పెట్టారు, కానీ మరలా అది ఖాళీ అయిపోయింది కదా. మరలా అది ఖాళీ అయిపోయింది. ఖాళీ సమాధి నేటికి కూడా మన మధ్య సాక్ష్యం ఇస్తూ ఉన్నది. ప్రియులారా, ఆ రీతిగా ఆయన్ని సమాధి చేసిన తర్వాత ఆ దూరాన్ని నుంచి కొంతమంది స్త్రీలు చూస్తూ ఉన్నారు, ఏ స్థలంలో పెట్టారు, ఎట్లా చేశారు అని. ఆయన్ని సమాధిలో పెట్టిన తర్వాత
ఆ రాయి ఒక పెద్ద రాతిని ఆ గుహ ద్వారానికి అడ్డంగా పెట్టేస్తారు. అదంతా చూశారు స్త్రీలు. ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పటికే 6 అయిపోయింది. 6 అంటే వాళ్ళకి విశ్రాంతి దినం. 6 గంటలకి వాళ్ళకి దినం ఆరంభం అవుతుంది. మనకు రాత్రి 12 గంటలకు ఆరంభమైతే వాళ్ళకి సాయంత్రం 6 గంటలకి ఆరంభం అవుతుంది ప్రియులారా. కాబట్టి విశ్రాంతి దినం ఆరంభం కావచ్చినందున వాళ్ళు తీరికగా ఉన్నారు ఆ రోజంతా కూడా. అంటే ఆ శనివారం ఏమీ చేయకూడదు, సబ్బాతు దినం వాళ్ళు ఏమీ చేయకూడదు. అది ధర్మశాస్త్రం దేవుడిచ్చినటువంటి కట్టడ కాబట్టి వాళ్ళు విశ్రాంతి దినమన తీరికగా ఉన్నారు ప్రియులారా. అయితే విశ్రాంతి దినము గడిచిపోగానే మత్తయి సువార్త 28వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయాల్లో ఈ మాటలు ఉంటాయి ప్రియులారా. విశ్రాంతి దినము గడిచిపోగానే ఆదివారమున తెల్లవారుచుండగా కొందరు స్త్రీలు, మగ్దలేని మరియా, వేరొక మరియా, సలోమి, వీళ్ళందరూ కూడా యేసు ప్రభు వారికి ఆ రోజేదో హడావిడిగా పూసేశారు. కాబట్టి మనం వెళ్ళి ఈరోజు 3వ రోజు కాబట్టి ఆయనకు కొన్ని సుగంధ ద్రవ్యాలు పూద్దామని వాళ్ళు ఆ శవానికి పూద్దామని ఆ సమాధుల తోటకు వచ్చారండి. సమాధుల తోటకు వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే వాళ్ళు వస్తూ దారిలో అప్పటికే చీకటిగా ఉంది. ఇంకా తెల్లవారలేదు కాబట్టి అందరూ స్త్రీలే వెళుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు భయంగా వెళుతూ ఉన్నారు. వారు అనుకుంటున్నారు అక్కడ రాయి అడ్డముగా ఉంది కదా, మనం చూస్తే అందరము ఆడవాళ్ళమి, ఆ రాయి మన కోసం ఎవరు దొర్లిస్తారు అని మాట్లాడుకుంటా పరుగున వస్తూ ఉన్నారు ప్రియులారా. వస్తూ ఉండగా దూరాన్ని నుంచి వాళ్ళు చూసేటప్పటికి ఆ రాయి దొర్లించబడింది. ఆ వాకిలి స్పష్టంగా చూస్తూ ఉన్నారు. పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఇంకా దగ్గరకు వచ్చే కొద్దీ ఆ సమాధి ద్వారం కనబడుతూ ఉంది. వావ్, సమాధి రాయి మనకు అడ్డం లేదు కాబట్టి మనం వెళ్ళి ఆ ప్రభు దేహానికి ఈ సుగంధ ద్రవ్యాలు గబగబ పూసి ఎవరు చూడకుండా మరలా తిరిగి వచ్చేద్దామని వాళ్ళు హడావిడిగా వెళుతూ ఉంటే, వెళ్ళేటప్పటికి ఆ సమాధి లోపలికి వెళ్ళేటప్పటికి అక్కడ శవము కనిపించలేదు. కంగారు పడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. అయితే 2 దేవదూతలు వచ్చి, అమ్మా ఏం వెతుకుతున్నారు అంటే, యేసు దేహాన్ని వెతుకుతున్నా. మీకేం బుద్ధి లేదంటమ్మా, ఆయన బతుకున్నప్పుడు చెప్పాడు కదా, నేను 3వ దినాన లేస్తాను, మీకంటే ముందుగా గలలేకి వెళతానని చెప్పాడు కదా, మీరు ఇక్కడ సజీవుడైన వారిని మృతులలో మీరు ఎందుకు వెతుకుచున్నారు అని ఆ దూతల వారిని గద్దించడం జరిగింది. ఇంకా ఆ తేజోమానమైనటువంటి దూతలను చూసినటువంటి ఆ స్త్రీలు భయంతో పరిగెత్తుకుంటా వచ్చి ఆ శిష్యులు బిక్కుమంటూ వాళ్ళు భయంగా ఉన్న ఆ శిష్యుల దగ్గరకు వచ్చి చూశారు. అయ్యా, మేము సమాధి దగ్గరికి వెళ్ళామండి, సమాధి ఖాళీగా ఉంది, సమాధిలో యేసు ప్రభు వారి దేహం లేదు. ఇంకా విచిత్రం ఏంటి అంటే 2 దేవదూతలు కనబడి మాకు ఆయన లేచాడు అని చెప్పారు అని వాళ్ళతో చెప్తే వాళ్ళు నమ్మలేదు. కానీ యోహాను, పేతురు వీళ్ళిద్దరూ కూడా పరిగెత్తుకుంటా సమాధి దగ్గరకు వచ్చారు. సమాధి దగ్గరకు వచ్చేటప్పటికి పేతురు కొంచెం పెద్దవాడు కదా, పరిగెత్తలేకపోయాడేమో. యోహాను పేతురు కంటే ముందుగా పరిగెత్తి ఆ లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ చక్కగా ఆయనకు చుట్టబడినటువంటి చాలా పెద్ద వస్త్రాన్ని దేహమంతా చుడతారు. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, లాజర్ కట్టినటువంటి ఆ క్లాత్ని, ఆ బట్ట చక్కగా చుట్టి మడతబెట్టి ఆ తలగడ పెట్టుందంట. చూశాడు, బయటకు భయపడి ఆ సమాధి లోపలికి వెళ్ళటానికి యోహాను భయపడ్డాడు. పేతురైతే లోపలికి దిగి చూసేటప్పటికి చక్కగా చుట్టూ ఆ క్లాత్ ఆయనకి చుట్టబడినటువంటి అది చక్కగా మడతబెట్టి మరి యేసయ్య లేచి చక్కగా తీరిగ్గా దాన్ని మడతేసి నీట్గా పెట్టినట్టున్నాడండి. చూసారండి, యేసయ్య ఆయన తన మహిమ వస్త్రాన్ని విడిచిపెట్టి వచ్చాడు పరలోకములో. ఇక్కడ ప్రేత వస్త్రాన్ని చుట్టి పెట్టాడు. ఇంకా ఈ ప్రేత వస్త్రాలతో పని లేదు మనకి మహిమ వస్త్రం, ఆయన విడిచి వచ్చిన వస్త్రం ఉందే,
ఆ వస్త్రముతో నిన్ను నన్ను కప్పటానికి, మనకి నారబట్టలు తయారు చేయటానికి దేవదూతల పైన సిద్ధపరుస్తున్నారని మనల్ని. అయిన తర్వాత వాళ్ళు కూడా బయటకు పరిగెత్తుకొచ్చారు, కానీ ఎవరితోటి ఏమీ చెప్పలేదు. ఇంకా కాసేపు అయ్యేటప్పటికి అమ్మాయి నుంచి ఇద్దరు వచ్చారు. అయ్యా, మాకు మార్గంలో యేసయ్య కనపడ్డాడండి, ఇట్లా రొట్టె విరుచుట ద్వారా మాకు అర్థమైంది. మేము కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఆయన కనబడలేదు, యేసయ్య లేచాడు, మాకు కనబడ్డాడు అని ఆ అమ్మాయి గ్రామస్తులు కూడా చెప్పటం జరిగింది ప్రియులారా. అయినా వాళ్ళకి నమ్మటానికి ధైర్యం సరిపోవట్లేదండి. అంతలో యేసు ప్రభువారు వచ్చి వారికి చెప్పాడు, ఏమనంటే, మీకు సమాధానము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిగెత్తుకుని వస్తున్న శిష్యులని ఎదుర్కొని అన్నాడు, మీకు శుభము కలుగును గాక. యేసు ప్రభువారు చెప్పిన మాటలు ప్రియులారా, ఆయన అంటున్నాడు, మీకు శుభము కలుగును గాక. గతంలో కూడా ఇస్కరియోతుకు యోధా కూడా శుభము కలుగును గాక అని చెప్పాడు యేసయ్య తోటి. ఎప్పుడు? గెత్సెమనే తోటలోకి వచ్చి ముద్దు పెట్టుకుని, బోధకుడా నీకు శుభమగును గాక అన్నాడు. అది ఎలాంటి శుభమండి? అది ఎలాంటి శుభం? యేసయ్యకి శుభం జరిగిందా? జరగలేదు. కానీ మనం పలికే పలుకుల్లో ఆ వక్కర బుద్ధి మాటలు ఉంటాయేమో, కానీ యేసు ప్రభువారు మీకు శుభమగునుగాక అంటున్నాడు. ఈ పునరుద్ధాన దినములో ఆయన ఇచ్చే సందేశం ఏమిటి అంటే, నీకు శుభము కలుగునుగాక, నీ కుటుంబమునకు శుభము కలుగునుగాక, నీ జీవితానికి శుభము కలుగునుగాక. అంతేకాకుండా యేసు ప్రభువారు, పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభువారు చెప్తున్న మరొక మాట ఏమిటి అంటే, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుస్తున్నటువంటి మగ్దలైన మరియను చూసి యేసు ప్రభువారు అంటున్నారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? ఇంకా నువ్వు ఏడవాల్సిన పని లేదు, ఎవరిని వెతకాల్సిన పని లేదు, దేవుడు ఎక్కడున్నాడని ఆయన వెతుక్కుంటూ వెళ్ళాల్సిన పని లేదు, నువ్వు ఎవరిని వెతకాల్సిన పని లేదు. నువ్వు వెతుకుతున్న దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. వెంటనే గుర్తుపెట్టిందా లేదా మగ్దలైన మరియా? మరియా అని పిలవంగానే ఆయన రబ్బీ అని పిలిచి గుర్తుపట్టింది ప్రియులారా. అంటే యేసు ప్రభువారు నీకు శుభము కలుగుగాక అన్నారు. యేసు ప్రభువారు ఇంకోటి ఏమన్నారు? అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడవలసిన పని లేదు, నువ్వు ఎక్కడ వెతుక్కోవలసిన, దేనికోసం నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు ఏడవాల్సిన పని లేదు. యేసు ప్రభువారు పునరుద్ధానంలో ఏమున్నదండి? శుభముంది, తర్వాత ఏడవాల్సిన అవసరం లేదు, ఎవరిని వెతకాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ శిష్యులు వాళ్ళు భయంగా ఇంతమంది చెప్పినా కూడా వాళ్ళు నమ్మలేక ఇది ఏమవుతుందో అని వాళ్ళు విక్కుమంటూ చూస్తూ ఉంటే, యేసు ప్రభువారు తలుపులు మూసున్నటువంటి ఆ గదిలో మీకు సమాధానము కలుగునుగాక అన్నారు. మీకు సమాధానము కలుగునుగాక. ప్రియులారా, ఈ పునరుద్ధాన సందేశం ఏమిటి అంటే, మీకు సమాధానము కలుగునుగాక, మీకు శుభమగునుగాక, మీరు ఏడవకుందురుగాక. హల్లెలూయా, బాగున్నదండి. యేసు ప్రభువారు ఈ పునరుద్ధాన శక్తి, ఆయన ఇచ్చిన పునరుద్ధాన బలము ఏమిటి అంటే, ఆయన మనకి ఇలాంటి ధైర్యాన్ని, ఇలాంటి శుభాన్ని, ఇలాంటి సమాధానాన్ని దేవుడు మనకి అనుగ్రహించటానికి ఆయన మరణించి తిరిగి లేచాడు. ప్రియులారా, సిలువలో బిగ్గరగా ఒక కేక వేశాడు, సమాప్తమైంది అని ఒక కేక వేశాడు, నిద్రించాడు. ఆయన లేచి ఒక కేక వేశాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణము విజయమునందు కొట్టివేయబడింది అనే ఆర్భాటముతోటి ఒక కేక వేశాడు. ప్రియులాడా, ఆయన ఆయన సమాధిలో నుంచి లేచిన తర్వాత మనకిచ్చింది ఏమిటి అంటే విజయము. ప్రియులారా, ఈ శుక్రవారానికి ఆదివారానికి మధ్యలో ఉన్నటువంటి ఈ 3 దినాలు కూడా ఆయన ఏం చేశాడు అంటే, ఆయన పాతాళములో ఉన్నటువంటి తన వారిని తిరిగి పరదైసుకు తీసుకెళ్ళటానికి. ఎందుకు అంటే అంధకార శక్తులతోటి ఆయన
ఆ మధ్యాహ్న కాలంలో 12 గంటలకు మొదలుకొని 3 గంటల వరకు ఏర్పడిన ఆ చీకటి సమయంలో అంధకార శక్తులను, అంధకార సంబంధమైన వాటిని మీద ఆయన పోరాడి విజయం సాధించి పాతాళంలో ఉన్న ఆత్మలను ఆయన పరదైసుకు చేర్చాడు. హల్లెలూయా. ప్రియులారా, మనం ఒక మాటని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండము 2వ అధ్యాయం 21, 23 వచనాలు చూసినట్లయితే ప్రియులారా, అక్కడ దేవుడు యెహోవా ఏం చేశాడు అంటే ఆదామును చేసిన తర్వాత ఈ భూమి మీద ఉన్న వాటన్నిటికీ కూడా ఆదాము పేర్లు పెట్టిన తర్వాత దేవుడు ఏమనుకున్నాడంటే ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు, అతనికి సాటి అయిన సహాయాన్ని నేను చేస్తాను అని దేవుడు త్రిత్వమైనటువంటి దేవుడు ఆయన ఒక తీర్మానంతోటి ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి ప్రక్కటెముక తీసి దాన్ని చక్కగా అది చక్కగా మారింది. అదే హవ్వ. వెరీ గుడ్. హల్లెలూయా. ఆ ఎముకను తీసుకునంట చక్కగా అందుకే లేడీస్ నాజూగ్గా ఉంటారు కదండి, నాజూగ్గా ఉంటారు. చెక్కిన తర్వాత చక్కగా ఉన్నప్పుడు ఆ హవ్వను సృష్టించాడు దేవుడు. సృష్టించి ఆదాము దగ్గరకు తెచ్చినప్పుడు ఆదాము మురిసిపోయాడు. ఏమన్నాడు? ఇది నరుల్లో నుండి నాలోంచి, నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసము కాబట్టి నరుల్లో నుండి తీయబడిన దగ్గర నారి అని తన సాటి అనే సహకారిగా అంగీకరించటం జరిగింది ప్రియులారా. అలాగే యేసు ప్రభువారు కూడా ఆయన, నేను అనుకుంటాను బహుశా ఆదాముకి గాఢ నిద్ర అంటే ఫుల్గా అనస్థీషియా చేశారు కదండి యేసయ్య దేవుడు. ఆ నిద్ర మత్తులో నుంచి మేలుకోగానే ప్రక్కన ఎవరు కనబడ్డారు? హవ్వమ్మ కనపడింది. అలాగే యేసు ప్రభువారు కూడా ఆయన మరణించి, నేను అనుకుంటాను ఆదాము కూడా 3 రోజులు కోమాలో ఉండుంటాడు అనుకుంటాను, నేను గాఢ నిద్రలో ఉండుంటాడు అనుకుంటాను. 3వ రోజు లేచేటప్పటికి ప్రక్కన హవ్వ ఉన్న రీతిగానే, అంటే ఆదాము గాఢ నిద్రలో నుండి హవ్వమ్మ పుట్టుకొచ్చిన రీతిగా యేసు ప్రభువారి ఆయన తిరిగి మరణించి తిరిగి ఆ మరణానికి అన్నది గాఢ నిద్ర కదండి. ఆ నిద్రలోంచి లేచుకునేటప్పటికి ఆయనకి ఒక స్త్రీ సంఘము ఏర్పడింది. హల్లెలూయా. హల్లెలూయా. ఆదాము గాఢ నిద్రలో నుంచి హవ్వ పుట్టినట్లుగా యేసు ప్రభువారు తిరిగి ఆయన సజీవుడిగా లేచినప్పుడు సంఘము పుట్టుకొచ్చింది. హల్లెలూయా. అదే స్త్రీ సంఘాన్ని అందుకే స్త్రీగా పోలుస్తాం ప్రియులారా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో ఉంటుంది ప్రియులారా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఉన్నట్లు ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని, ఆయన తన ఎదుట, ఆదాము ఎదుట హవ్వమే రీతిగా ఉందో సంఘాన్ని తన ఎదుట నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేయించి దానిని పవిత్రపరచి దేన్ని? సంఘాన్ని వాక్యము ద్వారా పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సంఘము కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఎందుకు యేసు ప్రభువారు సిలువ వేయబడ్డారు? ఎందుకు ఆయన శ్రమ పెట్టబడ్డాడు అంటే ఆ శ్రమలో నుండి పుట్టిన ఆ గాయములో నుండి, ఆదాముకి గాయములో నుండి ప్రక్కటెముక గాయం చేసి కదండి, గాయములో నుండి స్త్రీ పుట్టిన రీతిగా
ఆయన గాయపరచబడి ఆయన గాయములో నుండి పుట్టినదే ఈ సంఘము ప్రియులారా. సంఘము అంటే నువ్వు నేను ప్రియులారా. ఈ సంఘము ఆయన గాయములో నుంచి పుట్టింది, ఆయన గాఢ నిద్రలో నుంచి పుట్టింది ప్రియులారా. ఈ సంఘాన్ని పరిశుద్ధముగా నిర్దోషముగా చూసుకోవాలని ఉదక స్నానము చేసి పరిశుద్ధంగా చేయటం కోసము తన్ను తాను దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన్ని ఇస్కరియోతు యోధ అప్పగించాడని కాదండి, తన్ను తాను అప్పగించుకున్నాడు. నా మీద అధికారము ఎవరికీ లేదు. పిలాతు అన్నాడు, నిన్ను విడిపించటానికి సిలువేయటానికి నాకు అధికారం ఉంది, పైనుండి అధికారం అనుగ్రహించబడితే కానీ ఎవరికి నా మీద అధికారం లేదు. ఆయన్ని ఎవరు బలవంతంగా అప్పగించలేదండి, తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎందుకంటే ఆ గాయములో నుండి సంఘం పుట్టాలి, అది దేవుని సంకల్పము. ఆ పుట్టిన సంఘము పరిశుద్ధముగా నిర్దోషముగా ఉండాలి అని ఆయన తన ఉదక స్నానం వాక్యము ద్వారా పవిత్రపరుస్తున్నాడండి. అందుకే తరచుగా మనకి వినిపించబడే దేవుని వాక్యము దేనికి అంటే పరిశుద్ధం. ఇంకా నీలో ఏదన్నా మచ్చున్నదేమో, ఏదన్నా ముడుతుందేమో, ఏదన్నా కళంకం ఉందేమో, అందుకని దాన్ని కడిగి వేయటం కోసం వాక్యం అనే ఉదక స్నానం. ఉదకం అంటే వాటర్ అండి. ఉదక స్నానము ఈ వాక్యము నీకు విరివిగా వినబడుతూ ఉంది ప్రియులారా. విరివిగా వాక్యం ఎక్కువగా వినబడుతూ ఉండేటప్పుడు నీకు లోకువైపోయింది కదా. ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడో తీర్పారు వస్తాయి, ఎక్కడికి పోతుంది చర్చ్, ఎక్కడికి పోతుంది మందిరం, ఎక్కడికి పోతుంది, ఎప్పుడు వెళ్ళినా అక్కడే ఉంటుంది అనుకో. ఆ వాక్యం కోసం నిన్ను కడగటం కోసం ఆయన ఎంత వెల చెల్లించాడో మనం గతంలో జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి తన ఎదుట నిర్దోషంగా నిలవబెట్టాలని స్నానము చేపిస్తున్నాడు. ఇప్పుడు మనం స్నానం చేస్తున్నామండి, వాక్యంలో మునిగి తేలుతూ ఉన్నామండి. ఎన్ని వాక్యాలు కంటతా వచ్చాండి, ఎన్ని వాక్యం అంటే లోకు అయిపోయింది కదా. వాక్యం దొరకని రోజులు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు ఇప్పుడే వాక్యాన్ని కంటతా చేయాలి. నీ హృదయంలో ఉండాలి ఆ వాక్యం, నీ నోట్లో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి, నీ నరాల్లో ఉండాలి. రేపు వాక్యం దొరకని రోజులు వస్తే వాటిని మననం చేసుకోవాలండి. మననం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. వాక్యం బైబిల్ లేకుండా చేయొచ్చేమో, కానీ నీ హృదయంలో నుంచి వాక్యాన్ని ఎవరు కూడా దొంగిలించలేరు ప్రియులారు. అందుకని ఏ వాక్యాన్ని ఎక్కువగా ప్రేమిద్దామండి, వాక్యాన్ని ఎక్కువగా ధ్యానిద్దామండి, వాక్యాన్ని నేర్చుకుందాం ప్రియులారా. వాక్యాన్ని కంటతా చేద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం 20 నుండి 23 వరకు అక్కడ ఒక మంచి మాట ఉంటుందండి. ఒక మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే ఆయన మనుష్యునిగా ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? దేవాది దేవుడు ఆయన దేవుడయ్యుండి మనుష్యునిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, మనుష్యుని ద్వారా మరణం వచ్చింది, మరలా మనుష్యుని ద్వారానే పునరుత్థానము కలిగి నిత్య జీవము కలగాలని ఆయన మనుష్య రూపిగా ఈ లోకానికి వచ్చాడు. మనమంటే రక్త మాంసాలు ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు అంటే మనుష్యుని ద్వారా మరణం వచ్చింది, అదే మనుష్యుని ద్వారా నిత్య జీవము పునరుత్థానము కలగాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒక మనుష్యుని ద్వారా మరణం వస్తే ఒక మనుష్యుని ద్వారా జీవం వచ్చింది. మొదటి ఆదాము మరణాన్ని తెచ్చిపెడితే ఈ కడపటి ఆదాము, యేసు ప్రభు వారి కడపటి ఆదాము అన్న పేరు కూడా ఉన్నదండి. చాలా పేర్లు ఉన్నాయి కదండి. కొన్ని పేర్లు చెప్పండి, ఒక 5 పేర్లు చెప్పండి. యేసయ్యకు ఉన్నటువంటి పేర్లలో ఒక 5 పేర్లు చెప్పండి బిగ్గరగా. సైన్యములకు అధిపతి యెహోవా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, ఇమ్మానుయేలు, యేసుక్రీస్తు. ఇట్లా కడపటి ఆదాం అన్నది కూడా ఆయన నామాల్లో ఒక నామం అండి. ఓకేనా? కాబట్టి మొదటి ఆదాము ద్వారా పాపము లోకములోనికి వస్తే కడపటి ఆదాము ద్వారా ఆ పాపమునకు నివృత్తి కలిగింది ప్రియులారా. ఆ రీతిగా యేసు ప్రభువారి లోకానికి నరావతారిగా రావాల్సి వచ్చింది. ఎందుకు అంటే తనకు ఒక భార్యను సిద్ధము చేసుకోవటానికి, సంఘాన్ని సిద్ధము చేయటానికి. తన రక్తముతో కడగబడ్డ వాళ్ళమండి మనం. ఆయన రక్తం ఎందుకు చిందించాడంటే మనల్ని కడగటం కోసం ప్రియులారా.
ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం చదువుదామండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7, 8 వచనాలు. ఆయన భార్య, ప్రకటన గ్రంథము 19, 7, 8. సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును, పోలిక యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువు నగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. వినండి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. గొర్రెపిల్ల అంటే ఎవరండి? యేసయ్య. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్లకు వివాహ మహోత్సవ సమయం వచ్చింది. ఆయన భార్య అంటే ఎవరని చెప్పాను? సంఘము. తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఎలా సిద్ధపరచుకుంది? వాక్య ఉదక స్నానము చేసి పెండ్లి కుమార్తెను ఏ రీతిగా సిద్ధపరుస్తామండి? నలుగులు వేస్తాం కదా, అంటే సిద్ధపరుస్తు స్నానము చేయించి సిద్ధపరుస్తున్నాం. అలాగే యేసు ప్రభు వారు కూడా సంఘాన్ని సిద్ధపరుస్తున్నారు. వాక్యం రక్తము ద్వారా కొన్నాడు, సిద్ధపరచటానికి వాక్యాన్ని ఇచ్చాడు. ఓకే, ఆయన భార్య తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మనము సంతోషపడి ఉత్సహించి ఆయన్ను మహిమపరచదము మరియు ఆమెకు ధరించుకొనుటకు, ఈ మాట జాగ్రత్తగా వినండి, ఆమె ధరించుకొనుటకు మనకి మంచి డ్రెస్ రెడీ అవుతుందండి. విమోచించబడ్డ జనాలకి ఒక మంచి డ్రెస్. ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం ధరించుకున్నాం, అందుకే అన్నాడేమో యేసయ్య, ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా అని చింతపడవాకండి, మీకు నేను ప్రకాశములను నిర్మలములనైనా మలినము లేని. నిర్మలము అంటే మలినము లేని. మలినం అంటే మట్టి గిట్టి ఇంక ఉతుక్కోవాల్సిన అవసరం లేదు, ఐరన్ చేయాల్సిన అవసరం లేదు. నిర్మలములను సన్నని నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను. హల్లెలూయా. ఆయన వస్త్రహీనుడిగా ఎందుకు సిలువలో వేలాడారో తెలుసండి? ఎందుకు వేలాడంటే నీకు నిర్మలమును ప్రకాశమునైన వస్త్రమును ఇవ్వటానికి ఆయన ఆ మహిమ వస్త్రాన్ని విడిచిపెట్టి వచ్చాడు. వస్త్రములు లేకుండా ఆయన ఆ సిలువలో వేలాడాడు. ఆ ప్రేత వస్త్రాన్ని మడిచి అవతల పెట్టేశాడు. ఎందుకు అంటే నీకు నాకు ఆ సన్న నార బట్టలు ఇవ్వటం కోసం నన్ను సిద్ధపరుస్తున్నాడు. ప్రియులారా, ఆ మాట నాకు చాలా ఇష్టం అండి. అసలు ఆ ప్యాసేజ్ అంటే చాలా ఇష్టం నాకు. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకున్నది. మళ్ళీ చదవమ్మ మాట. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమును నైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. దయచేసి మాట నాతో చెప్పండి అందరూ. నేను ధరించుకొనుటకు నిర్మలమును ప్రకాశమునైన సన్నపు నారబట్టలు నాకు ఇయ్యబడెను. నాకు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అదండి పునరుద్ధాన పండగ అంటే. అదండి పునరుద్ధాన పండగ. ఆయన గాయములో నుండి పుట్టిన సంఘము, ఆయన గాయములో నుండి ఆయన మరణ ప్రసవ వేదన పడ్డాడు కదండి. ఆయన సిలువలో ప్రసవ వేదన పడే తల్లి ఎలా కేకలు వేస్తుంది కదండి. అలాగే కేకలు వేశాడు ఆయన, నా దేవా నా దేవా. అదండి ప్రసవ వేదన పడ్డాడు. నిన్ను నన్ను కన్నాడు ఆయన. మొదటగా ఆయన మనల్ని చేసుకున్నాడు. మనము తప్పిపోయినప్పుడు ఆయన మనల్ని మరలా తిరిగి కొన్నాడు. ప్రియులారా, మనల్ని కన్నాడు, మనల్ని కొన్నాడు.
మనం ఆయన సొత్తు, ఆయన ప్రజలము, ఆయన సంఘములో చేరినటువంటి మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఈ పునరుత్థాన పండుగలో మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ ఏమిటి అంటే ఆయన తిరిగి లేచి, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, మరణానికి ఇంకా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే చచ్చిపోయి లేచినాడు, చావు గెలిచి. ఎలా అండి? చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తుల కగుపడినాడు. ఎందుకు? చచ్చినను నన్ను లేపుతాడు. చెప్పనమాట, చచ్చినను నన్ను లేపుతాడు, చావు అంటే భయమే లేదు. లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా. ఈ పాట గంతులేసుకుంటూ పాడాలండి. ఏమని? చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తుల కగుపడినాడు. చచ్చినను నన్ను లేపుతాడు, చచ్చినను నన్ను లేపుతాడు, చావు అంటే భయమే లేదు. లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు లేచినాడురా, సమాధి గెలిచినాడురా, యేసు. ఆయన చచ్చిపోయి ఎందుకు లేచాడంటే, నేను చచ్చినా కూడా నన్ను బ్రతికిస్తాడు. ఆ మాట వినగానే ముఖంలో నవ్వొచ్చేయట్లేదండి. నాకు భలే నవ్వొచ్చేస్తుంది, నాకు భలే ఆనందంగా ఉంది. చచ్చినా కూడా నేను లేస్తా, నా తండ్రితోటి యుగ యుగాలు జీవిస్తాను. ఆ మాట మనకెంత నిరీక్షణ అండి. ఈ నిరీక్షణ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా ఆయన తిరిగి లేచినట్లుగా మనల్ని కూడా ఆ సమాధిని ఖాళీ చేశాడండి. ఆ సమాధిని ఖాళీ చేశాడు. ఇంకా మనకు సమాధులతో పని లేదు, సమాధుల్లో మనం ఉండాల్సిన అవసరం లేదు. మన దేహాన్ని ఎందుకు పూడ్చిపెడతాము అంటే ఆయన వచ్చినప్పుడు నేను లేస్తాను అన్న నిరీక్షణతోటి ఆ యొక్క సమాధిని మనం భద్రం చేస్తూ ఉంటామండి. ఎక్కడ చనిపోయినా, ఎక్కడ పూడ్చిపెట్టినా, ఏమైపోయినా కూడా మనం క్రీస్తునందు ఉన్నవారు లేస్తారు, క్రీస్తునందు లేనివారు కూడా లేస్తారండి. క్రీస్తునందు ఉన్నవారైతే నిత్య జీవము కోసం లేస్తారు. క్రీస్తులో లేనివారైతే, ఆయన రక్తము చేత కడగబడని వారైతే, పాపములు క్షమించబడకుండా మరణించినట్లయితే నిత్య నరకాగ్ని కోసం లేస్తారండి. ఆయన సమాధిని ఖాళీ చేసి మన కోసం నిత్య జీవాన్ని సిద్ధపరిచాడు. ప్రియులారా, ఖాళీ సమాధిలో మరణమును ఖైదుగా చేసిన నీవే గదా. ఖాళీ సమాధి, ఆ సమాధిలో మరణాన్ని సమాధి చేసి ఆయన లేచి వచ్చాడంట. ఎంత చక్కగా రాస్తున్నారో చూడండి. ఈయన మాసిలామణి గారు రాసిన పాట ఇది. సమాధిలో ఏముందంట? మరణం ఉందంట. సమాధిలో మనవలేము. ఆ మరణాన్ని, ఓ మరణమని మీ విజయం ఎక్కడా అన్న మాట దానికోసమేనండి అంటున్నాడు. ఖాళీ సమాధిలో మరణమును ఖైదుగా చేసిన నీవే గదా. ఖాళీ సమాధిలో మరణమును ఖైదుగా చేసిన నీవే గదా. కలమయుడగు సాతానుని గర్వం, కలమయుడగు సాతానుని గర్వం ఖండనమాయే గదా. సిల్వదర పాపహర శాంతికర, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. అదండి పునరుద్ధాన పండుగలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అంటే, తిరిగి లేచిన ప్రభువు ఆయన సమాప్తము చేశాడు.
బిగ్గరగా కేక వేశాడు. తిరిగి లేచాడు. ఓ మరలా ఒక కేక వేస్తున్నాడు. విజయ భేరి మోగిస్తూ ఉన్నాడు, మరణమా నీ విజయం ఎక్కడా అని. అంతేకాకుండా ఆయన తిరిగి లేచి వచ్చి మీకు శుభమగునుగాక అని చెప్తా ఉన్నాడు. మీకు కూడా నేటు శుభము కలుగునుగాక. ఆమె శుభం కావాలనుకున్న వాళ్ళు ఆమె అని చెప్పండి, వద్దనుకున్న వాళ్ళు సైలెంట్గా ఉండండి. మీకు శుభమగునుగాక. ఆమెన్. మీకు సమాధానము కలుగునుగాక. యోహాను సువార్తలు అయితే మీకు సమాధానం, మీకు సమాధానం, మీకు సమాధానం అని ఒకే అధ్యాయం 3 సార్లు ఉంటుందండి. 3 సార్లు ఉంటుంది యోహాను సువార్తలు. ఓకే, మీకు సమాధానము కలుగునుగాక. ఆమెన్. అంతేకాకుండా ఇంకా మనం ఏడవాల్సిన అవసరము లేదు. ఎక్కడికో వెళ్ళి ఎవరినో వెతకాల్సిన అవసరము లేదు. దేనికోసమో ఏడవాల్సిన అవసరము లేదు. మీ చింతలన్నీ నా మీద వేయండి, నేను వాటిని తీరుస్తాను అని యేసు ప్రభు వారి పునరుద్ధానం ఈ దినమున ప్రకటిస్తూ ఉంది. ప్రియులారా, ఆ పునరుద్ధాన శక్తిని, ఆ పునరుద్ధాన బలాన్ని మనం అందరము పొందుకొని మనం విజయశీలురమై ఆయన ఇచ్చే సన్నపు ప్రకాశమానమును నిర్మలమునైన వస్త్రాల్ని ధరించుకొని యేసు ప్రభు వారి ఆ యొక్క వధువు సంఘములో ఆయన భార్యగా మనం ఆయన ప్రక్కనుందుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ మాటల్ని మన మధ్య దీవించునుగాక. ఆమేన్. ఈ సమయాన్ని ఇచ్చిన సంఘ కాపరి గారికి, సంఘమంతటికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మిమ్మల్ని మరొకసారి చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ప్రార్థనలో నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీకోసం నేను ప్రతిరోజు ప్రార్థిస్తున్నానని మర్చిపోకండి. ఓకే, నా కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని పునరుద్ధాన బలముతో, పునరుద్ధాన శక్తితో నింపి పునరుద్ధానములో పాలు పొందిన వారిలో మీరు ఉందురు కాక. ఆమేన్. చక్కని వర్తమానం విన్నా. అందరూ స్తోత్రం చేయాలి. హల్లెలూయా. ఇక్కడ గాలి ఆడటం అనేది పందిట్లో కూర్చున్నారు చాలామంది. ఎక్కడున్నా దేవుని మాట బయట కూడా ఉండయి, మైకులు వింటున్నారు. మంచి వాక్యం. మేడం గారిని మనము ఆహ్వానించగాని బెంగళూరు ఉన్నారు, తర్వాత చెన్నైకి వచ్చారు, ఆడ నుంచి ఒంగోలుకి వచ్చారు. చాలా సంతోషము. కనుక ఒకసారి దేవునికి మనము స్తుతి చెల్లిద్దాం. అలాగని యేసుక్రీస్తు మరణించి సమాచే పునరుద్ధానం చేసిన దినాన్ని వాక్యం అన్నాను. పునరుద్ధాన ఆరాధన, ఈస్టర్ పండగ. ఈ రోజున సంఘమంతా ప్రభు సన్నిధిలో ఉండాలి. ప్రభు ఎందుకు? యేసుక్రీస్తు నా కొరకై మరణించి, నా కొరకై సమాచేవి, నా కొరకై పునరుద్ధానం లేచాడు అని దాని కొరకు మనము ఈరోజు మంచి వర్తమానం విన్నాం. మేడం గారికి మరొకసారి సంఘ తరపున వందనాలు తెలియజేస్తున్నాం. లేచినాడు ఆయన ఇక్కడ లేడు. ఎక్కడున్నాడైనా? ఆయన ఎక్కడ లేడు. ఎక్కడున్నాడైనా? శిష్యుల దగ్గరికి వెళ్ళి మేడగది వారితో మాట్లాడుతున్నాడు. ముందుగా మగ్దలేనే మరియతో మాట్లాడాడు. లేచిన తర్వాత యేసుక్రీస్తు ఎలా తెలియదంటే మొట్టమొదటిగా మరియతో మాట్లాడి, తర్వాత 11 మంది శిష్యులు మేడగది ఉన్నప్పుడు వారితో మాట్లాడాడు. ఇంకా అనేక మంది విమాన గ్రామానికి పోయినప్పుడు 2 శిష్యులతో మాట్లాడి అనేక మంది మాట్లాడి సాక్ష్యాలు ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు సమాధి అది ఖాళీ సమాధి అని అన్నాం. సమాధి లేడు. ఆయన మరణాన్ని జయించాడు, పునరుద్ధాడి. ఆయన ఎవరంటే సామాన్య వ్యక్తి కాదు, సజీవుడు. ఇప్పుడు చెప్పాలి, యేసుక్రీస్తు ఎవరు? మరణాన్ని జయించి సజీవుడుగా బ్రతికున్న దేవుడు యేసుక్రీస్తు. ఎక్కడున్నాడు? మన మధ్యలో. ఎక్కడ? 2 ముగ్గురు నా నామని స్తుతిస్తుంటారు వారి మధ్యలో ఉన్న ప్రభు. మనం అనుకున్న కనిపించడానికి ఉన్నాడు. కాబట్టి చక్కని వర్తమానం మేడం గారు అందించకదలికి వారి కుమార్తెకి చక్కని పాట పాడారు. కీర్తిమల కుమారుడు ఇద్దరు కూడా కదా. కాబట్టి ఇప్పుడు కొయిరవారు ఒక పాట లేచినాడు విన్నాం కదా, వచ్చి ఒక పాట పాడుతుండగా
అందరూ కలిసి పాడు. ఇంకెవరైనా ఆశకొని వాళ్ళు కలవాలి కోరినట్టు రావచ్చు. రండి అమ్మా. లేచినాడు రా సమాధి. రండి, అయిపోయింది. త్వరగా పాడబాడించక అనేక మంది మాకు పాట పాడమంటే ఎందుకు తయారు చేసినప్పుడు వచ్చి పాడాలి, చెప్పించుకోకూడదు. అనేక మంది సంఘాలు పాపం వంతులు పాడతాయి, మాకు పాడాలి కానీ బాధపడటానికి ఎందుకు బాధ? రాని త్వరగా ఇంకే చెప్పించుకోవాలి. రాని పాండి, ఎడకు రాండి, కోయిలతో పాడండి. త్వరగా రావాలా? నేనమ్మా రానమ్మా. ఇటు పిలిపించుకొని టీవీలో చూస్తున్నారు వాళ్ళంతా కూడా. జాపనన్న ఆపరు. నీకోసమై మౌతులు మేము నీ వేలు పెట్టి కొనుక్కొస్తే మీరెందుకు వెనకాడేది? రండి, పడితే మరా రండి, కోయిల్లో పాడబడి అందరూ కూడా. మౌతులు ఎంత వేడికి తీసుకొచ్చి మేము ప్రయత్నం చేస్తుంటే హల్లెలూయా, 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 హల్లెలూయా.
ప్రైజ్లో ఇంతవరకు చక్కగా దేవుని కార్యం జరిగింది. పాటలు పాడాం, వాక్యం విన్నాం. కోయిల వారు కూడా 2 పాటలు చెప్పినట్లుగా పాడారు. కనుక ఇప్పుడు ప్రార్థన చేసుకునే ముందుగా ఈస్టర్ కానుక కొరకు మీకు కవర్లు ఇచ్చాను. ఈస్టర్ పండుగ ఎక్కడైనా ఉంటుంది, పలహారములు, ఈస్టర్ కానుకలు ఉంటుంది కాబట్టి ఈస్టర్ పండుగ కానుకల కొరకు ప్రత్యేకముగా పండగ నిమిత్తమై మీకు కవర్చు కాబట్టి కవర్లు వస్తున్నాయి మీ మధ్యకు. ఆ కవర్లు లేని వారు ఒకవేళ మర్చిపోయినా తేకపోయినా మళ్ళీ తీసుకోండి. కవర్లు మీ దగ్గరకు వస్తున్నాయి కనుక మీరు జ్ఞాపకం చేసుకొని కవర్లు తీసుకోవాలని మనం చేస్తున్నాం. ఈలోపుగా చిన్న ఒక పాట పాడుకుంటూ ఉండగా ఈ పరిచర్య వెళ్దాం. స్తోత్రాలు ముందు సాగిపోదాం. పాట పాడుకుంటూ ఉండగా మరి కవర్లు ఇద్దాం, కానుకలు పరిచర్య చేసుకుందాం. స్తోత్రాలు. ఎమానుయేలు పాట పాడుతుండగా కవర్లు ఇద్దాం. స్తోత్రాలు. కవర్ ఇచ్చి కానుకలు పరిచర్య చేద్దాం. స్తోత్రాలు. ప్రైజ్లా హల్లెలూయా. ప్రైజ్లా అల్లా పిల్లలు బయట చారం చేస్తుంది. బయట మౌతా ఇస్తా. కూర్చో వస్తుంది కూర్చో. అమ్మ వస్తుంది. పిల్లబడ పాడబోడు అంతలకి పాడు. ప్రైజ్లా. పాట పాడుతున్నప్పుడు మీ దగ్గరికి కవర్లు వస్తున్నాయి, కానుకలు పర్చేస్ కాబట్టి కవర్ ఉన్నవారు పేరు రాసి పంపించండి. కవర్లు ఇవే తీసుకోండి. అలేది స్తోత్రాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఉన్నవాళ్ళ పని లేదుగా, లేని వారు మాత్రమే తీసుకొని పేరు రాసి పంపండి. కవర్లు ఎవరి దగ్గర అయితే లేవు దినబెల్లని పాడినాను పడిపడుందాం. కవర్లు ఎవరి దగ్గర వాళ్ళు మాత్రం తీసుకోండి. ఉన్న వాళ్ళ పని లేదు, మీ పేరు రాసి పంపండి కవర్లు. ప్రైజ్లా హల్లెలూయా. కవర్ రాసి పంపించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉన్న వాళ్ళు పని లేదు కానీ లేని వారు తీసుకోండి కవర్. బయట వాళ్ళు కూడా బయట వచ్చారు. మెల్లని పాడిన కీర్తించిన నీరుని తీర్చగలనా కొనియాడి పాడి ఈ సాక్షిగానే ఇలలో జీవించనా దినమెల్లని పాడిన కీర్తించిన నీరునముని తీర్చగలనా కొనియాడి పాడి ఈ సాక్షిగానే ఇలలో
గాయపడిన సమయాన మంచి సమరయునిల నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా, గాయపడిన సమయాన మంచి సమరయునిల నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా, నిన్ను విడువను ఎడబాయననినా, నిన్ను విడువను ఎడబాయననినా నా యేసయ్యా, నిన్న మెల్లనే పాడినా కీర్తించిన ఈ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగాని ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్, నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్, నిన్నుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని నిన్న మెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా, ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో పలహారములు తెచ్చారు. ఎంతమంది తెచ్చారు? చేతులు ఎత్తున కొద్దిగా. తెచ్చినోళ్ళు ఇద్దరా? ఎవరెవరు? వాళ్ళు తెచ్చిన వాళ్ళు చేస్తాను. లక్ష్మీకాంతమారు ఒకటి, ఏంటేది నీలిమ సోదరు ఇద్దరేనా? రాత్రి 50 కవర్లు పంచితే నేను గుడ్ రోజున ఈ రోజున 10 కూడా రాలి. అంటే నేను చెప్తున్నా, పలహారము నేను చెప్పాను కదా, మరి ఈ రోజున అందరూ సమృద్ధిగా తీసుకొచ్చి పంచుకుంటారు. ఎవరైనా నేను బాధపడటం లేదు, కానీ అందరికీ పంచేదానికోసం తీసుకొస్తుంటారు కనుక మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని కూటమును ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం దేవ, చక్కగా ఎంతవరకు మీ ఆరాధన జరిపించావు. వాక్యం ద్వారా మేడం గారు మంచి వర్తమానం మీరు అందించారు. ప్రతి బిడ్డలు విన్నారు. హృదయాన్ని ఎవరు వేసుకుంటూ వాక్యాల సహా ప్రార్థన చేస్తున్నాం. అలాగే బిడ్డలు కొంతమంది గుప్పలిపోయారు. ఎంతైతే నాములు తండ్రి
పండగ కానుక కావచ్చు, లేకపోతే మామూలుగా గుప్పెలిప్పడం కావచ్చు, ఇచ్చిన ప్రతి ఒక్కరిని ఆశించున్నాను. ఎందుకంటే బైబిల్ అంటాడు, ఉత్సాహించేవాడు దేవుడు ప్రేమించును. కానుకలు పెట్టులో వేస్తున్నప్పుడు కానుకలు మీరు చూస్తున్నారు, పేద ఎదవాళ్ళని చూశారు, అందరికీ ఎక్కువ ఇచ్చింది. మీరు ఉన్నదాన్ని కొంత ఇస్తున్నారు కదా, సమృద్ధిని మొత్తం ఇది. అబ్బా, ఈ బిడ్డలు ఎవరు ఏమి ఇచ్చారో అందరూ చూస్తున్నావు, నువ్వు చూస్తున్నావు, కానుకలు చూస్తున్నావు. ఇచ్చిన ప్రతి ఒక్కను ఆస్తిని ప్రాస్తోత్రాలు 30 100 ప్లాన్ చేస్తూ, అలాగని బిడ్డల ప్రభువా మరి నీలిమా అలాగే లక్ష్మీకాంత్ పేరా పలహారం తెచ్చారు, బిడ్డలకు పంచాలని. ఎంత ఖర్చు పలహారం తెచ్చారు, అంతకు రెట్టింపు సహాయం చేయని. ఎంత ఖర్చు పెట్టి అంతకు రెట్టింపు సహాయం చేయని వాళ్ళ కుటుంబాలు బద్దలు ప్రాణం చేస్తూ, ఎలాంటి చిత్తబాట్లు అనుకొని మేము కూడా తేవాలి నీ మరొక సమయం చిత్తబాటు దయచేసి ప్రాణం చేస్తూ, గుడ్ ఫ్రైడే తండ్రి దినాన ఘనంగా అన్నీ కూడా సమృద్ధి సంతోషించండి. గుడ్ ఫ్రైడే అందరూ ఈరోజు చాలామంది రాలేకపోయారు, ఎందుకు తెలియదు కనుక వచ్చిన ప్రతి ఒక్క దీవించి నా మాట దాచి సహాయం చేయమని. యెహోవా నాకు కాపరి, ప్రతి కుటుంబానికి కాపాడండి, ప్రతి కుటుంబాలు గుడాలు కాపాడించమని. మరోసారి స్థలమునైనా ఉన్న ప్రతి ఒక్కరించినాయన వాక్యం దాసుల మేడం గారు ఇచ్చిన 2 కుమార్తె 2 అల్లుల మనసు ప్రాణం చేస్తూ, అలాగే కుడి వచ్చిన పత్తి పెట్టి దీవించమని. రావాల్సిన బిడ్డ సంగమంతా అయితే ప్రమాద సమాధం నిన్ను గణపతి దయచేయమని. మా ప్రభు నీ పిరికమడి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ సహవాసం ఈ రోజున ఆదివారం అనగా ఈస్టర్ పండగ దిన సంధారముకు వచ్చిన ప్రతి ఒక్కరికును, తల్లి సంఘము ఆత్మీయ తల్లి తెలుసుకొని వచ్చిన బిడ్డలకును, వచ్చిన ప్రతి ఒక్క రావాల్సిన బిడ్డకు సకల పరిసదగా నడిపించునగాక. నా ప్రాణమా యెహోవాను ఆయన చేసిన ఉపకారములు దీనిని మరొకకు. నా ప్రాణమా యెహోవాను ఆయన చేసిన ఉపకారం యేసు రక్తమే శిలువ రక్తం అపవాదికి అనంత నాశనం. దేవునికి మహిమ కలుగునుగాక. మీ కుటుంబాలు ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ దినాన్ని సంతోషంగా జరుపుకొని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా పునరుద్ధాన శక్తిని పొందుకుందరుగాక. ఆమెన్. ఒకసారి ఒకరు చూసుకోండి. నిజమ్మ చూడు, మీ చెల్లెలు సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానం, తపనా సాక్ష్యమైన సంతోషము. ఈ సంతోషము నీకు కావలిన, ఈ సంతోషము నీకు కావలిన, ఈ సంతోషము నీకు కావలిన. నేడి యేసు నొద్దకు రాము, సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, చెప్పనా సాక్ష్యమైన సంతోషం. మీ కుటుంబాలు ఆశీర్వాదాలు దీవులతో ఉండునుగాక. సంతోషం సమాధితో మీ కుటుంబాలు ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పలహారం పంచుకుందాం. ఎవరి పలహారం తీసుకుందాం. రాగుల మంగారు పలహారం పంచుతున్నారు. పెద్దవారు ఆయన అందరికీ తెలిసి పలహారం ఎలా పంచాలో కూర్చుందాం. ఒక నిమిషం పలహారం పంచుకుందాం. ప్రైజ్ పంచుతావా రామా, పంచుతావా కవర్లా? రైట్, రండి పలహారం పంచుకుందాం. స్తోత్రాలు, ప్రైజుల, హల్లెలూయా. రాని సరే రాండి, ఎవరో ఒకరు రాండి త్వరగా. రగన పంచాలవా పలహారం? విజయమ్మారా మారా పాడాను అందరూ పాట పాడుకున్నా. పలహారం పంచు. పరిశుద్ధిగా బెంచించిన పలహారం ఎంత తెచ్చారెట్టి అంత ఆశించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె రైట్. చూసి అందరి పలహారం పంచండి. ప్రైజులా
పడే. When he rolls up his sleeves, he ain't putting on the ritz. Our God is an awesome God. There's thunder in his footsteps and lightning in his fists. Our God is an awesome God. And the Lord wasn't joking when he kicked him out of Eden. It wasn't for no reason that he shed his blood. His return is very close, and so you better be believing. Our God is an awesome God. Our God is an awesome God. He reigns from heaven above with wisdom, power, and love. Our God is an awesome God. Our God is an awesome God. He reigns from heaven above with wisdom, power, and love. Our God is an awesome God. And when the sky was starless in the void of the night, our God is an awesome God. He spoke into the darkness and created the light. Our God is an awesome God. Judgment and wrath he poured out on Sodom. Mercy and grace he gave us at the cross. I hope that we have not too quickly forgotten that our God is an awesome God. Our God is an awesome God. He reigns from heaven above with wisdom, power, and love. Our God is an awesome God. Our God is an awesome God. He reigns from heaven above with wisdom, power. Our God is an awesome God. Our God is an awesome God. He reigns from heaven above with wisdom, power, and love. Our God is an awesome God. And the sky was starless in the void of the night. Our God is an awesome God. He spoke into the darkness and created the light. Our God is an awesome God. Judgment and wrath he poured out on Sodom. Mercy and grace he gave us at the cross. I hope that we have not too quickly forgotten that our God is an awesome God. Our God is an awesome God. He reigns from heaven above with wisdom, power, and love. Our God is an awesome God. Our God is an awesome God. He reigns from heaven above with wisdom, power, and love. Our God is an awesome God. Thank you. Praise Lord. సభలో ఉన్న బలిపడు ఎక్కడ పాట చెప్పండి? బెంగళూరు పాట చెప్పండి. ఎక్కడ పాట? బెంగళూరు పాట, ఇంగ్లీష్ పాట. చాలు కదా, ఇంకా బాగా పాడతారు. చాలా సంతోషము బాబు. మేడం గారు మనవరాలు చాలా అందరూ దేవుళ్ళు పెంచుతున్నారు. మేడం గారు కుమార్తెలు కానీ పొగడత కాదు కానీ అల్లుళ్ళు అందరూ దేవుని చేపలేని కనుక వాళ్ళు పెద్ద పెద్ద ఇంజనీర్ ఆఫీసర్లు అయి ఉన్నారు. కాబట్టి బెంగళూరు చెన్నై చేస్తున్న దీవించబడ్డారు. మేడం సంతోష్ ప్రభు సంశించే పాటు కనుక చక్కగా ఆరాధనకు వచ్చిన మీ అందరిగా వందన దేవుడు దీవించి ఆశించిన కాక సంతోషంగా. కానీ పండుగలు అయిపోయింది. 44 పాస్పోర్టాలు అయిపోయినాయి. బాధపోయింది. శుక్రవారము నానేమా 40 పాస్పోర్టాలు అయిపోయినాయి. శుక్రవారం గుడ్ ఫ్రైడే అయిపోయింది. శనివారం అయిపోయింది. ఈస్టర్ పండుగ కూడా అయిపోయింది. ఇంకా దేవుడు ఆశీర్వించాడు కనుక ఇంకా ఆదివారాలు కోటాలు, శుక్రవారం కూడా క్రమాలు. ఇక్కడ మళ్ళీ క్రమాలు 40 దినాలు బాగా వచ్చారు. చాలామంది పిల్లలు బాగా రాత్రి 40 దినాలు ఓపికతో వచ్చారు. వారికి అందరూ పొందనాలు. ఏంది అని పేపర్ చెడిపోయిందా? వెనకుందా? కూర్చుందా? మొత్తానికి అందరికన్నా కూడా ఎక్కువ రోజులు వచ్చింది 40 దినాల కోటాలకి అని సభలు కూడా ఒకసారి పిలవండి పిలవాలా అని రామ్మా పాట రా పిలవండి అమ్మా పిలవండి అని
ఇయ్యమ్మా పాట పిలవండి ఆమె పిలువు తెలుసమ్మా నువ్వు పిలువు వస్తుంది ఏది తెలుసుకోలేదా ప్రైజ్ ఎలా చక్కగా 44 వస్తుంది 6 గంటలకి పాటలు బాగా పాడుతుంది రామ్మా నేను రాదంటున్నా పలారము ఇది కూడా ఇచ్చి చాలు పిలవండి అమ్మాయి నిజమ్మా పిలవండి పిలిస్తే వస్తుంది ఆని పిలవండి పాట భలే పాడుద్ది అని 6 పాటలు 5 పాటలు పాడుద్ది కనుక నేను చిన్న మైక్ చూసుకున్న తర్వాత మేడం గారి చేత గిఫ్ట్ ఇస్తున్నా అనికి ఎక్కువ రోజులు వచ్చింది కదా మేడం గారు ఒక మా గిఫ్ట్ ఇచ్చి ఆ అమ్మాయికి 40 పాస్పోర్ట్ వచ్చింది పాటలు అబ్బా మళ్ళీ కీర్త వచ్చింది సువాసన మాకు తెలిపింది తాళ వచ్చింది ఆనింగిల దరివి మురిసింది కీర్త వచ్చింది సువాసన మాకు తెలిపింది రాజులు వించాలని నన్ను మరచి ఎన్నాములే ఆ ఇంటిలో ఆ పాత్రికలు ఆడని పాదములే నన్ను మరచి ఎన్నో వెళ్ళములే ఆ ఇంటిలో ఆ పాత్రికలు ఆడని పాదములే సమాజమే సంతోషమే క్రిస్మస్ ఆందోళనమే మురిసింది ఆ రింగిలో దరి మురిసింది అమ్మ ఉండండి ఒక నిమిషం మేడం గారు రాని పాడిపోతుంది మళ్ళీ గిఫ్ట్ అమ్మ ఇదిగా ప్రైజ్ మేడం గారు చేతులు వేస్తుంది చప్పట కొట్టాలి ఒకసారి నువ్వు కాదు మేడం గారు మౌతు పడింది దామా చప్పట కొట్టి ఎక్కువ రోజులు వచ్చింది అని నేను చెప్పా ఎవరు ఎక్కువ రోజులు పూర్తిగా వస్తే వాళ్ళకి ఇస్తా అని 44 సభ చప్పట కొడతాం హాలీలయ్యా ప్రైజ్ పాట పాడుద్ది బాగా అని ఇప్పుడు ఏషన్ తీసుకెళ్ళి క్రిస్మస్లు పెట్టేసిన పాటలు అన్నీ కలిపేసింది చాలా సంతోషము అని చాలా రైట్ వెరీ గుడ్ కూర్చోండి కానీ అందరూ కూడా ప్రార్థన కూడా కూర్చోమంచేమో అందరూ కొన్నా సెలవు దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించబడునుగాక. ఈ రోజున ఆదివారం అయిపోయింది కదా, ఇంకా రేపు శుక్రవారము క్రమాలే, మధ్యలో ఏం రానక్కర్లేదు. క్రమాలు శుక్రవారాలు ఆదివారాలు ఇంకా మా క్రమకోటాలు అందరూ కొన్నా సెలవు తీసుకుని దేవుడు ఇచ్చిన కాక. పాట పడతాడన్నా అయిపోయింది కదా. అందరు కొన్నా సెలవు తీసుకున్నా. ఇంకా కన్నడగారికి పోయి భోంచేసి వచ్చి ఉంటారు, పండుగలు తిని భోంచేయాలని చెప్పాము, మళ్ళీ భోంచేద్దాం. అందరూ కొన్నా.